నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణ కథలను విన్నా, చదివినా కూడా ఎన్నో పుణ్యఫలాలను మనం పొందవచ్చును. వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇలా చెప్పడం ప్రారంభించారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మరియు తులసీ దళములతో కానీ, బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము అనేది కలగదు. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంత అంత అన్ని చెప్పనీకి అలవిగాదు. అలాగనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను కూడా తిన్న తర్వాత సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనములు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన యెడల వారి పాపములు నశించిపోతాయి. సంపద గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చనమును, హోమాదులు మరియు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత యాగఫలము దక్కుతుంది. అంతేకాకుండా పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరియు శివాలయమున గాని, విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాశులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి, వరిపిండితో శంఖ, చక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యం పోసి, వాటిపై ప్రమిదను ఉంచి నిండా నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపము అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టిన తర్వాత కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతోషించి కైవల్యం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. మరియు సాలగ్రామమును ప్రతి నిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుషుడైతే ధనబలము కలిగి ఉండి కూడా కార్తీక మాసమునందు పూజాదులు చెయ్యకుండా ఉంటాడో ఆ మనుషుడు మరుజన్మలో కుక్క అయి తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చిపోతాడు. కావున కార్తీక మాసమున నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారమైనను చేసి ఆ శివకేశవులను పూజించినను మాస ఫలితము కలుగుతుంది. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పుతాడు. శ్రీహరి నామస్మరణ చేసినంత మాత్రమునే సర్వఫలప్రదము కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు ఇలా అంటాడు. మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన కలుగుతుందని చెప్పారు. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని ఇటువంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుంటిరి గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందులకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణసంకరులై రౌరవాది నరకహేతులగు మహాపాపములను చేయువారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది. కనుక దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరుకున్నాడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న ధర్మమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వాటిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మములు 3 రకములు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఉనర్చిన ధర్మము. ఆ ధర్మమందును ఎంతటియో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం చేసి పవిత్రులను చేసి
దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణిని నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత నహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందును వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానమును చేసినను లేక ఆ నదీ తీరమునందు ఉన్న దేవాలయంలో జపతపాదులు వనరించిన విశేష ఫలితమును పొందగలరు. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించునదు అవుతుంది. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములను సమకూడని సమయమున డాంబికాలు గొప్పలు చెప్పుకొనుచు ధర్మమును అధర్మమును ఫలమునియ్యదు. సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ చిన్న ధర్మమును చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగునట్లు ఆ శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందగలరు. దానికి ఒక ఇతిహాసం కలదు. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరము 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులకు అన్యోన్యత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు కూడా వారికి ఉంది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మిస్తాడు. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ ఉండిరి. అతని పేరు అజామిళుడు అని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు కూడా పాటించక తిరుగుచూ ఉండేవాడు. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మర్చిపోయి యజ్ఞోపవీతమును కూడా తెంచివేసి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని మించి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మర్చిపోయి ఆమె వెంటనే భుజించడము ఇలా తిరుగుచూ ఉండెను. అతి గారాభము ఎలా పరిణమించిందో ఇంటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది. కనుక అజామిళుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు మరియు కిరాతక వృత్తితో జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచూ ఉండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోతుంది. అప్పుడు అజామిళుడు స్త్రీ మీద పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వస్తాడు. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంటుంది. అలా కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆ అజామిళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతూ ఉంటాడు. వారికి 2 కొడుకులు కూడా కలుగుతారు. ఇద్దరూ పురిట్లోనే చచ్చిపోతారు. మరలా ఆమె గర్భమును ధరించి ఒక కుమారుని కంటుంది. అప్పుడు వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకొనుచు బాలుని ఒక్క క్షణమైనను విడిపించకుండా ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచూ ఉంటారు. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షమును పొందవచ్చునని మాత్రాన అతనికి తెలిసేది కాదు. ఇలా కొంతకాలము గడిచిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధంగా ఉంటాడు. అలా ఒకరోజు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైతారు. వారిని చూసి అజామిళుడు భయంతో కుమారునిపై ఉన్న ప్రేమతో వాత్సల్యంతో తన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని అరుస్తూనే ప్రాణములు విడుస్తాడు. అప్పుడు అజామిళుని నోట నారాయణ అనే శబ్దము వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరి.
అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులై శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వస్తారు. ఓ యమదూతలారా, వీడు మావాడు, మేము వీణ్ణి వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా, అప్పుడు యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇక్కడికి వచ్చినాము, కాని వానిని మాకు వదలండని కోరగా, అప్పుడు విష్ణుదూతలు ఇట్లా చెప్పడం ప్రారంభించారు. యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చినాము. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపించెను అని ప్రశ్నిస్తారు. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు దగ్గరకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి ఈ కార్యక్రమములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినండి అని ఇలా చెప్పారు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములను చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, మరియు జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, గోహత్యను చేయువారును, శరణన్న వానిని కూడా వదలకుండా బాధించేవారు, చేసిన మేలు మరచిన కృతఘ్నులను, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తమ వద్దకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా అజామీలుడు బ్రాహ్మణుడైన పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎలా తీసుకొని పోవుదురు అని అడగగా, అప్పుడు విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినండి అని సజ్జనులతో సహవాసము చేయువారును, దానధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, మరియు శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు శివకేశవులను పూజించువారును, మరియు మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ వినబడిన వారును పుణ్యాత్ములవుతారు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయినాడు కనుక మేము వైకుంఠమునకు తీసుకొని పోతాము అని పలికినారు. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను విని ఆశ్చర్యం ఉంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆ శ్రీమన్నారాయణను పూజ కాని, వ్రతములు కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను కూడా ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అని అనినంత మాత్రముననే నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతమును, నా తల్లిదండ్రుల పుణ్యఫలమేమో నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన బొబ్బలెక్కును, బాధ కలిగించును. అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందుదురు. ఇది ముమ్మాటికి నిజము. ఇప్పుడు జనకుడు వశిష్ఠుల వారిని చూసి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వాని పూర్వజన్మము ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉన్నాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను? వివరించవలసింది అని ప్రార్థించగా, అంతటా ఆ మునిశ్రేష్ఠుడు
జనక మహారాజును గాంచి ఇట్లు పలకడం ప్రారంభించాడు. జనక మహారాజా, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత కింకర్లు తమ ప్రభువైన యమధర్మరాజుకు దగ్గరకు పోయి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. ఆ ఆజ్ఞ ప్రకారము మేము అజామిలుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. యమధర్మరాజు, ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగియుండలేదు. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణమును ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉన్నాడు. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి శివారాధన చేయక, మరియు శివాలయమున యొక్క ధనమును అపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడా పెట్టక, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచూ ఉండేవాడు. అతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుట చేత తినది ఏమీ లేక ఆమె భర్త చూసి చూడనట్ల ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచూ ఉండేవాడు. ఒకరోజు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము నూనెలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అన్నాడు. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తి అయినను చూడక, నూనెపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి తన ఉన్న కర్రతో చితకబాదుతాడు. అంతలో ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేస్తుంది. అతడు చేయునది లేక భార్యపై విసుగు చెందిన వాడయి ఆ ఇంటి ముఖము పట్టరాది అని తలపోసి దేశాటనకు వెడలిపోతాడు. అలా భర్త ఇంటి నుండి వెడలిపోయిను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతి క్రీడలు సల్పమని రమ్మని కోరుతుంది. ఆ చాకలివాడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలి కులస్థుడను, చాకలివాడను, మరి ఈ విధముగా పిలుచుట మంచిది కాదు, నేనిట్టి పాపమును చేయజాలను అని బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుంచి బయలుదేరి గ్రామ శివార్చకుని దగ్గరికి పోయి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి మేమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిసిగట్టి తిని, అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి నిక్కమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధమును చేసి తిని అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థిస్తుంది. అప్పటి నుంచి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త పాత్రురాలవుతుంది. కొంతకాలమునకు అర్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణిస్తాడు. అతడు రౌరవాది నరక కూపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మము ఎత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై ఈ కార్తీక మాసమున నదీ స్నానమును చేసి దేవతా దర్శనమును చేసి ఉండుట వలన నేడు జన్మమూల పాపములు నశించుటయే గాక అజామిలుడై పుడతాడు. అప్పటికి తన
అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోతుంది. అనేక యాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మిస్తుంది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్తాడు. అప్పుడు ఆ మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెడతాడు. ఇంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పెంచమని చెప్తాడు. ఆ బాలికనే అజామీళుడు ప్రేమిస్తాడు. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో ఆ శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వినడం వలన ఎటువంటి వారైనను మోక్షమును పొందగలరు. ఈ కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలుగుతారు. కనుక ఈ కార్తీక మాసం నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారికి పర సౌఖ్యములు పొందగలరు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పెను. ఓం నమో నారాయణాయ. నమస్తే.